నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, మళ్ళీ ఈయన చూస్తున్నాం. ఇంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రాని మొదలుపెట్టాడు. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు. ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. ఆనాడు హైడ్రాకు బాధ్యులుగా ఉన్న వాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సి అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సి అక్కర్లేదు, మేము కూలగొట్టు కూడా పోతూనే ఉంటాం, మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రో చూసిండ్రు. అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని అంటే దాన్ని విధిరా అయిపోయింది. మళ్ళీ మూసి పడ్డాడు. మూసిలో కూడా మేము అందరం అంటున్నాం, ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా, జరిగింది. ఇలా నవామి గంగా జరగలేదా, జరుగుతుంది. అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే. ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా 1,50,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో 270 మీటర్లు 300 మీటర్లు ఒక్కొక్క దిక్కు అంటే దాదాపు 1000 ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇళ్ళు, దాదాపు 10-15 వేల ఇళ్ళు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను.